పెడతాను మనం కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చిన సాక్ష్యాలు అందరికీ నమస్కారం. నా పేరు నయం, చెన్నూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, మందమారి పట్టణ ప్రజలకు మరియు మందమారి మండల నాయకులకు అందరికీ తెలిసి నేను గత కొన్ని నెలల నుంచి మన ఊరు మందమారి చెరువు అక్రమ కట్టడాల గురించి పోరాడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మందమారి చెరువు కట్ట మీద గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయడం జరిగింది, మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వెళ్ళి మేము ఆర్టీఓ ద్వారా సమాచారం చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఇంత రాద్ధాంతం జరిగిన కలెక్టర్ గారు కనీసం చెరువు ఎలా ఉంది అనేది ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. మరి ఎందుకు? ఈ వెనకాల ఎవరున్నారు? దీనిపై సమగ్ర విచారంగా చేయాల్సింది కలెక్టర్ బాధ్యత కాదా? ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన దాదాపుగా పోయిన సంవత్సరం ఫిర్యాదు చేయడం జరిగింది, సమాచారంతో విత్ ఎవిడెన్స్తో చేయడం జరిగింది. మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తక్షణమే బిల్డింగ్ కూలగొట్టాలని మున్సిపల్ ఆఫీసర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. అలా స్పష్టంగా ఇది బఫర్ జోన్లో ఉన్నది, దీన్ని తక్షణమే కూలగొట్టాలి, ఈ చెరువు ప్రమాదకరంలో ఉన్నది అని ఇవాళ ఇచ్చిన ఎవిడెన్స్. మేము ప్రతి ఒక్క ఇరిగేషన్ మందమారి మండలంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా రాసిన ఎవిడెన్స్ మరియు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి స్పష్టంగా రాసినాం. మరి దీని వెనకాల ఎవరున్నారు? అధికారులు ఉన్నారా? మరి నాయకులు ఉన్నారా? మరి ఎందుకు కూలడం లేదు? ఇంత పెద్ద అక్రమ కట్టడాలు కనబడుతున్నా ఎందుకు స్పందించడం లేదు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాం, ప్రతిపక్షం ఇప్పుడు అధికారం ఉన్నాం, మళ్ళీ పోరాడతాం. మీరు ఎందుకు ఈ సంఘటనపై పురాణం ఎందుకు చేస్తలేరు? దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పారు, ఎవరు అక్రమాలు కట్టినా కూల్ చేయాలని అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవడం లేదు? ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు దీనిపై సమగ్రంగా విచారణ చేయాలి. కలెక్టర్ గారి మీద మాకు కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉంది. కలెక్టర్ గారు, మీరు ఒక జిల్లా అధికారి, మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మేము కాదు, ప్రతిపక్ష నాయకులు కొందరు ప్రజా సంఘాలు కూడా దీనిపై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు కూడా స్పందించలేరు. దీనిపై మన సెక్రటరీ సిఎస్ గారిని కలవడం జరుగుతుంది. యాక్చువల్లో కలెక్టర్ గారిపై స్థానిక ఎవరో పనిచేయడం లేదో వాళ్ళపై కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై మీరు తక్షణమే ఈ అక్రమ కట్టడాలను కూల్చేయకుంటే భవిష్యత్తులో మీ స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. అధికారం శాశ్వతం కాదు, చట్టాలు శాశ్వతం. చట్టాలను గౌరవించండి, చట్టాల అనుగుణంగా మీరు వెళ్ళండి. కానీ చట్టాన్ని పక్కన పెట్టి అధికారం వైపు కొమ్ము కాస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఉడతాయి. అది ఎవరైనా ఎంతటిపై అధికారి అయినా ఊరుకునేది లేదు. మేము కలెక్టర్ గారు ఇప్పటికైనా మేము ధర్నాలకు రాష్ట్రోకాలకు దిగకముందే ఈ సంబంధించిన అక్రమ కట్టడాలు బఫర్ జోన్ పరిధిలో వచ్చిన హద్దును గుర్తించి గత సంవత్సరం సర్వే చేస్తే ఇంతవరకు హద్దులు పెట్టలేదు. ఎందుకు హద్దులు పెట్టలేదు? ఒక చిన్న చెరువును మీరు కాపాడలేకపోతే ప్రభుత్వ భూమిని ఎలా కాపాడతారు? మీరు ఈరోజు చిన్న చెరువును మీరు హద్దులు గుర్తించకుంటే పెద్ద పెద్ద ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాన్ని ఎలా హద్దులు గుర్తిస్తారు? గిన్ని నెలలు గడుపుతారా ఒక చిన్న భూమి కొలవడానికి? ఇలాంటి మందమారిలో 170 యాక్ట్ ఉంది, దాని అనుగుణంగా మీరు పని చేయాలి. అలాంటప్పుడు పని చేయకుంటే మీ ఒత్తిళ్ళు ఉంటే మీరు వేరే స్థానాలకు వెళ్ళండి. అలాంటి పనిచేసే నాయకులే మాకు, అధికారులే మాకు మందమారిలో కావాలి. పనిచేసే నాయకులు ఉంటేనే, అధికారులు ఉంటేనే ప్రజలు బాగుపడతారు,
ప్రభుత్వ ఖజానా బాగుపడుతుంది. అలాంటప్పుడు మీరు పనిచేయండి. మాకు ఒత్తిళ్ళు ఉంటే నిష్పక్షంగా మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి, లేదా సీఎం గారికి ఫిర్యాదు చేయండి. కానీ తప్ప అధికారులుగా మాత్రం, నాయకులకు మాత్రం కొమ్ము కాయొద్దు. మీరు కొమ్ము కాసిన వల్ల మరి వల్ల సర్వనాశనం అవుతుంది. మీరు ప్రతి ఒక్క భూమి ఈరోజు అన్యాయకాంతరం అవుతుంది. మీరు అధికారులు చర్య తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో మేము అమరణ దీక్ష కూర్చుంటాం. యువజన కాంగ్రెస్గా నేను ఎన్నో పోరాటాలు చేస్తున్నా. ఈ చెరువు మీద ఎవరు స్పందించడం లేదు. మీరు స్పందించకుండా నేను అతి త్వరలో హైదరాబాద్ సిఎస్ ముంగట ధర్నా కూర్చోడానికి సిద్ధం. చెరువును మాత్రం కాపాడుకునే బాధ్యత మా ఊరు మందం మరి ప్రజలది. ఊరు మందం తరపున నేను పోరాడతా.